మీరు అప్లికేషన్ ఫీజు లేకుండా, ఎగ్జామ్ లేకుండా ఒక జాబ్ వెతుకుతూ ఉన్నట్లయితే 2025లో ఇదొక బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. పూర్తి విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎందుకంటే ఈ జాబ్కి క్వాలిఫికేషన్ ఏంటి, శాలరీ డీటెయిల్స్ ఏంటి అండ్ అంతేకాకుండా అప్లై చేసే విధానం కూడా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. సో జాబ్ గురించి మాట్లాడుకుంటే ఈ వేకెన్సీ అనేది టాటా మోటార్స్ నుంచి వచ్చింది. టాటా మోటార్స్ అనేది ఒక మంచి కంపెనీ. ఆల్ ఇండియా వైడ్గా వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు. ఇది డైరెక్ట్ బల్క్ హైరింగ్ అనమాట. సో చూడండి, ఈ వేకెన్సీ టాటా మోటార్స్ నుంచి వచ్చేసింది. ఈ 2025లో 4300+ వేకెన్సీస్ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ ఇండియా క్యాండిడేట్స్ కోసం ఈ వేకెన్సీ అనేది తీయబడింది. ఎవరైనా ఈ వేకెన్సీలో ఇంట్రెస్టింగ్గా ఉన్నవాళ్ళు, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ వేకెన్సీకి అనేది అప్లై చేసుకోవచ్చు. మీరు కనుక ఈ అప్లికేషన్లో అంటే ఈ జాబ్లో ఇంట్రెస్ట్గా ఉంటే దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లై చేయడానికి ముందు మీరు ఒకసారి ఇన్ఫర్మేషన్ అంతా ఒకసారి కరెక్ట్గా చదువుకొని అప్లికేషన్ అనేది పెట్టండి. ఇంకా కిందకు స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకి ఒక షార్ట్ ఓవర్వ్యూ అనేది ఇచ్చారు. అదేంటంటే ఆర్గనైజేషన్ పేరు, పోస్టులు ఎన్ని పోస్టులు ఉన్నాయి, అదేవిధంగా క్వాలిఫికేషన్ ఏంటి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఆన్లైన్ అప్లై డేట్ ఏంటి, అదేవిధంగా కిందకి స్క్రోల్ చేస్తే లాస్ట్ డేట్ ఏంటి, దాని యొక్క అఫీషియల్ వెబ్సైటు, ఇవన్నీ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనం కిందకి కనుక స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి, సూపర్వైజర్ ఉంది, అసిస్టెంట్ ఇంజనీర్ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, గ్రాడ్యుయేట్ ట్రైనీ ఇంజనీర్, అకౌంటెంట్, వర్క్షాప్ ఇన్ఛార్జ్ ఇంజనీర్, ఏరియా మేనేజర్, టెరిటరీ సేల్స్ మేనేజర్, ప్రోడక్ట్ స్పెషలిస్ట్, ఇలాగా చాలా రకాల వేకెన్సీస్ అనేవి ఉంటాయి. ఎందుకంటే టాటా మోటార్స్ అనేది ఒక పెద్ద సంస్థ కాబట్టి ప్రతి ప్లాంట్ దగ్గర వీళ్ళకి ఎంప్లాయీస్ కావాల్సి ఉంటుంది. ఇంకా మనం ఏజ్ లిమిట్ గురించి మాట్లాడుకుంటే మినిమం 18 నుంచి మ్యాక్సిమం 40 ఇయర్స్ వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది అకార్డింగ్ టు పోస్ట్ అనేది ఉంటుంది. అంటే పోస్ట్ని బట్టి మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఇక్కడ అవసరం అవుతాయి. కానీ ఇక్కడ 10th పాస్, 12th పాస్, గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన వాళ్ళు ఈ వ్యాకెన్సీస్కి అనేది అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీనికి సంబంధించిన శాలరీ డీటెయిల్స్ ఏంటంటే ఇక్కడ మినిమం 48,000 నుంచి 58,000 దాకా ఎక్స్పెక్టెడ్ శాలరీ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఓన్లీ ఎక్స్పెక్టెడ్ శాలరీ మాత్రమే. ఇది మీ పోస్ట్ని బట్టి డిపెండ్ అవుతుంది, లేదా ఇంకా ఎక్కువ కూడా మీకు రావచ్చు. ఇక్కడ మనం సెలక్షన్ ప్రాసెస్ గురించి మాట్లాడుకుంటే నేను మీకు ముందే చెప్పాను, ఇక్కడ ఏ ఎగ్జామ్ కూడా ఉండదు. నార్మల్ జస్ట్ మీ పోస్ట్ అకార్డింగ్ ఒక ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. దాని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. అప్లికేషన్ ఫీజు కూడా మనం ముందుగానే చెప్పుకున్నాం. ఇక్కడ ఎటువంటి అభ్యర్థులకి, జనరల్ అభ్యర్థులకు కానీ, ఎస్సీ ఎస్టీ పిహెచ్ అభ్యర్థులకు కానీ ఎటువంటి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ లేదనమాట. అండ్ ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. దాని యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడు నేను అప్లై చేసే విధానం కూడా ఇక్కడ దీంట్లోనే చెప్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ చూసుకోండి. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అనేది 8th నవంబర్ స్టార్ట్ అయింది. ఇంకా లాస్ట్ డేట్ కనుక చూస్తే దీనికి December 28 దాకా కూడా మీరు దీనికి అప్లై చేసుకోవచ్చు. డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ అనేది సూన్ అని చెప్పారు, ఎప్పుడో ఇంకా ప్రకటించలేదు. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం టాటా మోటార్స్ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ఉన్నాం. ఇక్కడ చూడండి, ఆపర్చునిటీస్ విత్ అస్ అని ఉంది. డిఫరెంట్ లొకేషన్స్ దగ్గర వ్యాకెన్సీస్ అనేవి ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ రిజల్ట్స్ వచ్చాయి కదా. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సీనియర్ మేనేజర్ పోస్ట్కి మనం అప్లై చేయాలనుకుంటే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తే సో దాని గురించి ఇక్కడ డీటెయిల్స్ వచ్చాయి చూడండి. సో ఈ డీటెయిల్స్ అన్ని మీరు చదువుకొని మీ క్వాలిఫికేషన్కి తగ్గట్టు ఇక్కడ డీటెయిల్స్ అనేవి ఉంటే మీరు ఇక్కడ అప్లై అనే ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్, టాటా మోటార్స్కి అప్లై చేసుకునే విధానం. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అండ్ ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.